హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మహారుద్ర ఎడ్యుకేషన్ ఛానల్. నేను డాక్టర్ పి. అనిల్ కుమార్, లెక్చరర్ ఇన్ తెలుగు, డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ప్రాచీన కవిత్వంలోని రెండవ మొదటి పాఠం నారద గానమాచార్యం. ఈ నారద గానమాచార్యాన్ని మనకు అందించిన కవి పింగళి సూరన. కవి పరిచయం మనకు ఇంపార్టెంట్ కాబట్టి కవి పరిచయం చూద్దాం. పింగళి సూరన నంద్యాల సీమను పరిపాలించిన కృష్ణంరాజు ఆస్థాన కవి. క్రీశకం 1532 నుంచి 1583 ఈ ప్రాంతాల మధ్య కాలంలో జీవించాడు. ఈయన రచించిన కళాపూర్ణోదయం కృష్ణంరాజుకు అంకితం ఇచ్చినట్లు తెలుస్తుంది. పింగళి సూరన గరుడ పురాణం, రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం, కళాపూర్ణోదయం అనే 4 గ్రంథాలు రచించాడు. గరుడ పురాణం ప్రస్తుతం అలభ్యం. రాఘవ పాండవీయం ద్వ్యర్థి కావ్యం. భారత రామాయణార్థాలను తెలుపుతూ రాసిన శ్లేష కావ్యం. ప్రభావతి ప్రద్యుమ్నం ఉత్తమ ప్రబంధ కావ్యం. కళాపూర్ణోదయం సూరన ప్రతిభా పాండిత్యాలకు నికషోపల గ్రంథం. అపూర్వ కల్పిత కథలను సృష్టించి వాటిని పోషించడంలో నవ్యతను సాధించాడు సూరన. పాఠ్యభాగ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే, నారదుడు మహా సంగీత విద్వాంసుడు. తనను మించిన సంగీత విద్వాంసుడు లోకంలో ఎవ్వరూ లేరన్నది నారదుని బలీయమైన విశ్వాసం. నిజానికి నారదుని కన్నా తుంబురుడు గొప్ప సంగీత విద్వాంసుడు. నీరు కొలది తామర అన్నట్లుగా సమయ సందర్భాలను బట్టి మాత్రమే తుంబురుడు తన సంగీత పాండిత్యాలను ప్రదర్శించేవాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఒకరోజు నారదుణ్ణి వదిలిపెట్టి తుంబురుణ్ణి లోపలికి పిలిపించుకొని ఆయన గాన మాధుర్యాన్ని వినడంతో నారదుడు కళ్ళు తెరిచాడు. తుంబురుడు తనకన్నా గొప్పవాడన్న విషయాన్ని అప్పుడు తెలుసుకున్నాడు. తుంబురుణ్ణి ఓడించాలన్న పట్టుదలతో ఎక్కడెక్కడో సంగీత విద్వాంసులను గురించి ఆరా తీసి వారి దగ్గరకు వెళ్ళాడు. కానీ తన కోరిక ఫలించలేదు. ఇక కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే నా కోరిక తీర్చగల సమర్థుడని తెలుసుకొని నారదుడు ఆ పుండరీకాక్షుని గురించి తపస్సు చేశాడు. నారాయణుడు ప్రత్యక్షమైనప్పుడు తుంబురుణ్ణి గాన కళలో గెలువాలన్న వరం ప్రసాదించమని అభ్యర్థించాడు. దయార్థ హృదయుడైన నారాయణుడు తాను ద్వాపర యుగంలో వసుదేవుని కుమారునిగా జన్మిస్తానని, అప్పుడు నీ కోరిక తీరుస్తానని అభయమిచ్చాడు. నారదుడు అంతకాలం ఎదురుచూసి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని దగ్గర విద్యను అభ్యసించి గొప్ప సంగీత విద్వాంసునిగా అవతరించాడు. మణికందరుడు నారదునికి శిష్యుడు. నారదుడు తాను గాన కళా విద్వాంసునిగా అవతరించడానికి, తుంబురుణ్ణి అధిగమించడానికి పడిన పాటలను గురించి మణికందరునికి తెలియజెప్పే సందర్భంలోనిదే ఈ పాఠ్యభాగం. ప్రస్తుతం ఈ పాఠ్యభాగం కళాపూర్ణోదయంలోని ద్వితీయాశ్వాసం నుండి స్వీకరించబడింది. ఇక పాఠ్యంలోనికి వెళితే, విష్ణుమూర్తి వైకుంఠంలో ఒకరోజు నిండు సభలో కొలువు తీరి కూర్చున్నాడు. బ్రహ్మ మొదలైన దేవతలు ఆయనను సేవిస్తున్నారు. మునీశ్వరులు ఆయనను వేదాంత వాక్యములతో స్తుతిస్తున్నారు. ఆ సమయంలో కౌండిన్యుడు, అత్రి మొదలైన చాలామంది మహర్షులు, అంటే ఇలా మహర్షుల పేర్లతోటే ఒక పద్యాన్ని రాశాడు. ఇది పింగళి సూరన గారి యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సో ఇలా మొదలైన చాలామంది మహర్షులు ఆయనను సేవించడానికి వైకుంఠానికి వచ్చారు. తుంబురుడు, నారదుడు, విశ్వావసుడు, అత్రి మొదలైన వీణాధరులు భక్తి శ్రద్ధలతో ఆయన సేవకు వెళ్ళారు. దేవముని సంఘాలు విష్ణువును సేవిస్తున్నారు. విశ్వక్సేనుడు చేతిలో బెత్తమును ధరించి అందరినీ దూరంగా ఉండమని హెచ్చరికలు చేస్తున్నాడు. విష్ణుమూర్తి అప్సరసల నాట్యాలు చూస్తున్నాడు. ఇంతలో సభాభవనానికి ఎదురుగా ఉన్న ఉద్యానవనం నుండి లక్ష్మీదేవి చెలికత్తెలతో సభాభవనానికి వస్తోంది. లక్ష్మీదేవి ఉద్యానవన సమీపంలో కనబడగానే వేత్రహస్తులు, అంటే ఈనాటి సెక్యూరిటీ గార్డులుగా మనం చెప్పుకోవచ్చు, ఆ సభలో ఉన్నవారు అందరూ చెల్లా చెదురయ్యేటట్లు బెత్తాలతో మోదారు. వేత్రహస్తులు తరిమివేస్తే బ్రహ్మ కూడా సభ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. నారదుడు, తుంబురుడు వంటి వారు కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో వేత్రహస్తులు
ఓయి తుంబురుడా అని పిలిచి అతడిని సభలోకి వేగంగా తీసుకెళ్లారు. అది చూచిన వారు తుంబురుడిని తిరిగి పిలవడానికి కారణం ఏమిటని గానం చేయవలసిన ప్రసక్తి వచ్చిందేమో అని తుంబురుడు తప్ప గాన విద్యలో నేర్పరులు అక్కడ మరెవ్వరూ లేరా అని అందరూ సందేహపడ్డారు. నారదుడు కూడా తుంబురుడిని పిలవడానికి కారణం ఏమిటా అని వాకప్ చేశాడు. విష్ణుమూర్తి సభలోని వారు లక్ష్మీదేవితో కలిసి విష్ణుమూర్తి తుంబురుడి గానాన్ని వింటున్నాడని చెప్పారు. దానితో నారదుడి మనస్సులో బాధపడి కొంతసేపు అక్కడే చాటుగా నిలబడ్డాడు. ఇంతలో తుంబురుడు మైపూత సొగసుతో అంటే శరీరం పైన మంచి గంధం పూత ఆ, భయ- పూయబడ్డ తుంబురుడు తన దగ్గర ఉన్న వారిని బంగారం స్నానం చేయించే పథకంతో అంటే తను బంగారు పథకం తీసుకొచ్చాడు. ఆ బంగారు పథకం పక్కవారిని కూడా బంగారంతో స్నానం చేయించినట్టుగా కనబడుతుంది. అలాంటి సన్నని వస్త్రమును ధరించి సభ నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తి ఏమిచ్చాడని కొందరు తుంబురుణ్ణి అడిగారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి గానం విన్నాడు, ఏమి ఇచ్చాడని అడగడం ఎందుకు అని కొందరు అన్నారు. విష్ణుమూర్తి ఇచ్చిన బహుమానమే అతడి అనుగ్రహాన్ని తెలుపుతోంది అని కొంతమంది అన్నారు. తుంబురుడు ధరించిన దగదగ మెరిసే పతకము, నిగనిగమనే కాంతి గల వస్త్రము, బుగబుగ పరిమళించే మైపూత చూసి నారదుడి హృదయం అసూయతో భగభగ మండింది. ఇక్కడ వృత్యానుప్రాస అనే శబ్దాలంకారం ప్రయోగించబడ్డది. తుంబురుడిని విష్ణుమూర్తి తిరిగి పిలిపించినప్పుడు తుంబురుడు నారదునితో ఆలోచించకుండా సభలోనికి వెళ్ళాడు. సభలోనికి వెళ్ళి నారదుడిని కూడా లోపలకు పిలిపించకుండా తానొక్కడే నిరజానలాగా అంటే నేర్పరి గలవాడిలా విద్యను ప్రదర్శించాడు. ప్రభువు గౌరవించాడని సన్మానాన్ని స్వీకరించాడు. స్వీకరించి తేలుకుట్టిన దొంగవాలే ఆ ఇచ్చిన సొమ్ములను దాచుకోకుండా వాటిని అందరికీ చూపించాడు. ఇలాంటి కారణాల వల్లనే నారదుడికి తుంబురునిపై అసూయ కలిగింది. నారద తుంబురులు ఇద్దరూ గాన విద్యలో నేర్పరులు. వారిద్దరూ కలిసి పెక్కు సభలలో పాడేవారు. తుంబురుడు తనకంటే గొప్పవాడు కాడని, తుంబురుడి సామర్థ్యాన్ని వెల్లడి చేస్తానని, తుంబురుడిని తాను వదిలిపెట్టనని నారదుడు కోపించాడు. తుంబురుడితో ఎక్కడో ఒక చోట వాదం పెట్టుకొని అతడిని ఓడించి తన సాటిలేని సంగీత చాతుర్యాన్ని గురించి విష్ణుమూర్తి చెవిని పడేలా చేద్దామని నారదుడు అనుకున్నాడు. తుంబురుడితో వాదం పెట్టుకునే ముందు అతనితో స్నేహం నటించి అతని ఇంటికి రాకపోకలు సాగిస్తూ తుంబురుడి గానములోని గుణదోషములు తెలుసుకోవడం నీతి అని నారదుడు భావించాడు. ఆ తెలివి లేకపోతే తనకు విజయం రాదని నారదుడు గ్రహించాడు. నారదుడు ఒక రోజున తుంబురుడి ఇంటికి వెళ్ళాడు. అప్పుడు తుంబురుడు పాట పాడడానికి సిద్ధంగా తన వీణను మేళవించి వెలుపలి వాసరాలో అంటే వరండాలో ఉంచి లోపలకు వెళ్ళాడు. నారదుడు ఆ వీణ ఎవరిది అని అక్కడ వారిని అడిగి అది తుంబురుడి వీణ అని తెలుసుకున్నాడు. దానిని పుచ్చుకొని పలికించాడు. దోషం ఏమీ లేని శృతులు వింతగా సాటి లేనివై నారదునికి ఆశ్చర్యము కలిగించాయి. దానితో తుంబురుడి గొప్పతనాన్ని నారదుడు గుర్తించి సిగ్గుపడి ఇంటికి తిరిగి వచ్చాడు. తుంబురుడు గాన విద్యలో ప్రవీణుడు అయినా సంగీత విద్యలో నేర్పుగల తాను తెలుసుకోలేకపోయానని నారదుడు పరితపించాడు. తాడి తన్నేవాడి తలను తన్నేవాడు ఉంటాడని గ్రహించాడు. అంతకుముందు బ్రహ్మాదుల సభలో తుంబురుడు ఎప్పుడూ తనకు అంత సంగీత ప్రౌఢి ఉందని చూపించలేదనుకున్నాడు. పండితులు తమ విద్యను ఎదుటివారు ఏమాత్రం గ్రహించగలరో అంతవరకే ప్రదర్శిస్తారు. ఉత్తముల మహిమ నీరు కొలది తామర అని నారదుడు గ్రహించాడు. ఆనాటి నుండి నారదుడు ఎక్కడెక్కడ గొప్ప సంగీత విద్వాంసులు ఉన్నారో తెలుసుకొని వారి దగ్గర విద్య నేర్చుకున్నాడు. కానీ తుంబురుడితో సాటి రాగల విద్వాంసుడు నారదునికి దొరకలేదు. అలా చాలా కాలము నారదుడు ప్రయత్నించి తుంబురుణ్ణి గెలవాలనే తన కోరిక విష్ణుమూర్తి అనుగ్రహం లేకుండా నెరవేరదని గ్రహించాడు. చాలా కాలం నారదుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి విష్ణుమూర్తి ప్రత్యక్షమైన తర్వాత తను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా పుట్టి అప్పుడు నారదుని కోరిక తీరుస్తానన్నాడు. నారదుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వద్ద అతని రాణుల వద్ద సంగీత విద్య నేర్చి తుంబురుణ్ణి గెలవగల పాండిత్యాన్ని
సంపాదించాడు. ఆనాటి నుండి నారదుడు ఎక్కడ గాన విద్యా పండితులు ఉన్నారో తెలుసుకొని వారి వద్దకు వెళ్ళి ఆ రహస్యాలను తెలుసుకున్నాడు. ఎక్కడ విష్ణుమూర్తి ఈ విధంగా నారదుడు సాటిలేని సంగీత కౌశల్యమును సంపాదించాడు. నారద గాన మాత్సర్యం అనే పాఠం విద్యార్థులకు మంచి సందేశాన్ని అందిస్తుంది. విద్యా విషయంలో ఈర్ష్య ఆహ్వానించదగినదే. మంచి లక్షణం ఈర్ష్య విద్యా విషయంలో. ఎదుటి వారికంటే మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలనే ఈర్ష్య మనలో ఉండాలి. నారదుడు తుంబురునిపై గానమాత్సర్యంతో సంగీత విద్యను నేర్చుకోవడానికి ఎన్నో పాట్లు పడ్డాడు. ఎలాగైనా తన తోడి తుంబురుణ్ణి గెలవాలని లోకంలో సంగీత విద్వాంసులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని వారందరి దగ్గర నారదుడు గాన విద్యను నేర్చుకున్నాడు. అయినా తుంబురుడితో సాటి రాగల సంగీత విద్వాంసులు ఎక్కడా లేరని గ్రహించాడు. ఇలా విష్ణుమూర్తి సర్వజ్ఞుడని నారదుడు గుర్తించి ఆయన దయలేనిదే తుంబురుడిని గెలవలేనని తెలుసుకున్నాడు. చాలా సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాడు. విష్ణుమూర్తి చెప్పినట్లుగా ఆయన ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించినప్పుడు నారదుడు కృష్ణుని దగ్గర ఆయన రాణుల దగ్గర సంగీత విద్యను నేర్చుకున్నాడు. దీన్ని బట్టి విద్యా విషయంలో విద్యార్థులు తోడివారితో పోటీపడి విద్యలు నేర్చుకోవాలని, విద్యార్జన కోసం శ్రమ పడాలని ఈ పాఠ భాగం మనకు సందేశాన్ని అందిస్తుంది. ఈ యొక్క వివరణ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులందరికీ. ఈ ఫైనల్గా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. ధన్యవాదాలు.